బాగా చదువుకున్న కుర్రాడు. చాలా స్మార్ట్ గా ఉంటాడు. అల్లరి చిల్లరగా తిరుగుతున్నా జీవితంలో బాగా స్థిరపడాలని కలలు కంటుంటాడు. గుర్రాల్లే పరిగెడుతున్న కోరికలకు తగ్గట్టు కష్టపడ్డం మానేసి ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటాడు. బాగా డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సుఖంగా బతికేయొచ్చని, జల్సాలతో ఎంజాయ్ చేయొచ్చని ప్లాన్ వేస్తాడు. ఈ క్రమంలోనే అమెరికాలో సెటిల్ అయిన ఓ అమ్మాయితో పెళ్లికి ఓకే అంటాడు. ఆ అమ్మాయి ఫిజికల్ హ్యాండిక్యాప్, అంగవైకల్యం అయినా పర్లేదు ఓకే అంటాడు. మనోడు ఆలోచనలు ఏ రేంజ్ లో ఉంటాయంటే తల్లైన అమ్మాయి అయినా పర్లేదు, డబ్బుంటే చాలు, హ్యాపీ అనుకుంటాడు. అలాంటిది అంగవైకల్యం అయితే ఏంటి అని ఓకే చెప్తాడు. ఈ ఖుషీలో ఉండగానే మనోడి ఇంటి పక్కకి ఓ బ్యూటీ దిగిపోతుంది. విదేశాల్లో పుట్టి అక్కడే పెరిగిన అమ్మాయి, అప్సరసలా ఉంటుంది. ఓకే చెప్పిన దానికి కంటికి కనిపించిన దాన్ని టాలీ చేసుకుంటే కొత్తగా కంట్లో పడిన బ్యూటీనే బెటర్ అని డిసైడ్ అవుతాడు. ఇక అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఓకే చెప్పిన సంబంధాన్ని నొప్పించకుండా వాళ్లతోనే ఎలా నో అని చెప్పిస్తాడు, కోరుకున్న అమ్మాయిని ఎలా సొంతం చేసుకుంటాడు అనేది కామెడీగా చెప్పడం అన్నమాట. ఇదేంటండి కథ. బాగుంది కదా. ఈ కథతో సినిమా తీస్తున్న హీరో ఎవరో తెలుసా? హీరో వెంకటేష్. బండ్ల గణేష్ డైరెక్షన్ లో తీయబోయే మూవీ అన్నమాట. ఏంటి ఇక్కడో టచ్ అవుతున్నట్టు ఉంది కదా. అదేనండి, చింతకాయల రవి సినిమా కథ గుర్తుకొస్తుందా? గుర్తుకు రావచ్చు, కానీ స్టోరీ మాత్రం డిఫరెంట్. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ కథకు హీరోయిన్, డైరెక్టర్ ఇంకా డిసైడ్ కాలేదు. ఇది వెంకీ కొత్త కథ.